హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకి ఎవరికైతే ఇంకా గ్యాస్ సిలిండర్ లేదో, కొత్తగా పెళ్లైనటువంటి మహిళలకి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్తని తెలపడం జరిగింది. ఆ శుభవార్త ఏమిటి అంటే, ఫ్రీగా మీకైతే గ్యాస్ కనెక్షన్ తో పాటుగా సిలిండర్ కూడా వచ్చేటటువంటి పథకాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పథకం పేరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఈ పథకాన్ని 2016లోనే కేంద్ర ప్రభుత్వం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారైతే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 10 కోట్ల మందికి పైగా మహిళలకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లని ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా తాజాగా నవరాత్రి ఉత్సవాలని పురస్కరించుకొని మరొక 25 లక్షల మంది మహిళలకి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లని, ఫ్రీ కనెక్షన్లని ఇవ్వాలి అని చెప్పేసి సంబంధిత మంత్రి గారైతే ప్రకటించడం జరిగింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా వారు వెల్లడించడం జరిగింది. అయితే ఈ పథకాన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దీనికి కావలసినటువంటి ధృవపత్రాలు ఏమిటి, దీనికి కావలసినటువంటి అర్హతలు ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక మీరు లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే కింద కామెంట్స్ ఆప్షన్ దగ్గర హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్ లోకి వెళ్ళినట్టయితే, ఈ యొక్క 25 లక్షలకి సంబంధించినటువంటి ఈ మహిళలకు ఇచ్చేటటువంటి ఫ్రీ గ్యాస్ కనెక్షన్లకి ఎవరు అర్హులు అంటే, తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లికేషన్స్ చేసుకోవడానికి అయితే అవకాశం కలిగి ఉంటుంది. అంటే బీపీఎల్ పరిధిలో ఉన్నటువంటి వారికే తెల్ల రేషన్ కార్డు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బీపీఎల్ పరిధిలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరికైతే ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేదో, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్లలో ఎవరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. ఈ నిబంధన మీరైతే పాటించవలసి ఉంటుంది. మీరు రేషన్ కార్డులో ముగ్గురు ఉన్నారు అంటే ముగ్గురు పేరు మీద, ఎవరి పేరు మీద కూడా గ్యాస్ కనెక్షన్ అనేది ఇదివరకు లేనట్టయితే మీరు ఇప్పుడు ఫ్రెష్ గా ఈ యొక్క ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కి అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి, అదే విధంగా రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి, దానితో పాటుగా క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా మీరు ఈ 4 డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ పద్ధతి ఉంది, రెండవది ఆఫ్లైన్ పద్ధతి కూడా ఉంది. ఆన్లైన్ పద్ధతి అయితే మీరు గూగుల్లోకి వెళ్ళి pmui.gov.in అనేటటువంటి వెబ్సైట్ ని సందర్శించి అక్కడ మీరు అప్లై నౌ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. 3 గ్యాస్ కంపెనీలకి సంబంధించి ఇండియన్, HP, భారత్ పే, ఈ 3 గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి మీరు ఏ గ్యాస్ కావాలన్నా కూడా దానికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ విధంగా చేసుకోవడం రాకపోతే కామెంట్ సెక్షన్ లో అప్లికేషన్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను మీకోసం అప్లికేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి వీడియోను కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే రెండవ పద్ధతి ఆఫ్లైన్ పద్ధతి ఏంటి అంటే, మీరు సంబంధిత డిస్ట్రిబ్యూటర్, మీకు దగ్గరలో ఏ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ అయితే ఉన్నారో మీ కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, లేదా మండల కేంద్రంలో కానివ్వండి, లేదు అంటే డిస్ట్రిక్ట్ లో కానివ్వండి, డైరెక్ట్ గా మీరు అక్కడికి నేను ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్ ప్రూఫ్స్ చెప్పానో ఆ ప్రూఫ్స్ ని తీసుకొని వెళ్ళినట్టయితే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫారం ని ఫిల్ చేసి మీరు ఈ సంబంధిత డాక్యుమెంట్లని పెట్టి వారికి ఇచ్చినట్టయితే వారే ఆన్లైన్ చేసి మీరు ఎలిజిబుల్ అయినట్టయితే మీకు గ్యాస్ కనెక్షన్ అనేది మీ ఇంటికే డోర్ డెలివరీ అనేది కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా 2 పద్ధతుల ద్వారా ఈ యొక్క ఫ్రీ గ్యాస్ కి అయితే అప్లికేషన్ చేసుకునేటటువంటి సువర్ణ అవకాశం అయితే మీకు ఉంది. దీన్ని వినియోగించుకుంటారు అని చెప్పేసి నేను మీకోసం అయితే ఈ వీడియోని చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి వీడియోని లైక్ చేయండి, అదే విధంగా దీన్ని షేర్ చేస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.